మన అరం ఉన్నాడు కదా అని అరిచారంటే అరుపులకే పోతాడు, తర్వాత మీ ఇష్టం. ఏమంటే మా అభిమానుల అరుపులు చూశారు కదా, ఏంటిది ఏంటో బాంబులు ఏదో సిగ్నల్ గా నీకు ఏమన్నా ఎవరికన్నా నాకు సిగ్నల్ ఏంటి అప్పుడే ఈ చిన్న వయసులో అపరా అలాగా అవి పేలుతానే ఉన్నాయా? ఓకే రెడీ. ఏమండి ఆది గారు, ఏది మా టీంలో చాలా చిన్నవాడు, మొన్న 11 వెళ్ళి 12 వచ్చింది అని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా ఏంటి, డైరెక్ట్ గానే చెప్తాను. అయిపోలేదా? ఎవరికైందండి వయసు? ఎవరికైంది? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబో ఏమి అందం ఉంది. బాబో ఏముండదు, బాబాయ్ ఏంటి అందం అని ఉంటది. సరిగ్గా చెప్పావు. ఆది గారు, మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడతకాజా మడతకాజా అంటారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కలుపుతుంది. మడతకాజా అయి ఉండదు, ముడతకాజా అయి ఉండదు. మోహన్ చూసారా, 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొరికేస్తారా ఉండదు, అలా ఉండదు. అదిగో ఇక్కడ నుంచి ఒక ఆవిడ వైట్ హెయిర్ ఒక ఆవిడ చూసా, ఆయన ఎవరో ఏగెట్టేస్తున్నాడు ఇలాగా. మీకు రావా ముడతలో? ఆవిడ తయారు చేస్తుంది నేను చూసి. అతను ఎవరో ఏగెట్టేస్తున్నాడు నిజమేని. ముడతలు మీకు రావేమో. ఆది గారు, మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా. నాకు సమస్య ఉందండి. ఏంటది? ఆ సమస్య నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం కలుపుద్ది ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదండి. ఏంటి సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. అది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి. ఓకే. మా ఇద్దరికి పుట్టిన తోడు తెల్లగా పుట్టాడండి. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదు. నువ్వు నల్లగా, నేను నల్లగా, మీ ఆవిడ కూడా నల్లగా. నల్లగా, వాడు మాత్రం తెల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడగానండి. మరి పెత్తనం నా దగ్గర పెత్తనం ఎవరిదైతే అంటే ఆది గారు, ఒరిజినల్ గా నాకు ఇద్దరు పిల్లలు తెలుసా? ఏంటి పైకి వస్తానంటే ఏంటి మాట్లాడుతున్నా? మోడీ గారితో పరిచయం ఉంది, నన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి మన ప్రధాని మోడీ గారితోనా ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏమంటారా, నాకేమన్నా చుట్టాలేంటి ఆయన? సరే, మన టీంలో అందాల తార ఎవరు? ఇక బాబోయ్, యాంకర్కే మర్చిపోయే అందం. అవునా? చూసారా అన్నాడక? అబ్బా ఇంత తెల్లగా ఉన్నాడు. హలో, ఒక కన్న పిల్ల ఇక్కడికి వస్తే ఈ నాయుడుపేటలో అందరు సైలెంట్ గా ఉంటారా? కన్న పిల్ల దొన్న పిల్లలా ఉన్నావు నువ్వు. ఇది దొన్న పిల్ల కాదండి, ఏది పిల్ల. నాకు చిన్న డౌట్ ఉందండి. చెప్పు. ఫైర్ స్టేషన్ లో అందరూ మగవాళ్ళే పనిచేస్తారా, ఆడవాళ్ళు పనిచేయరా? మీ ఆడవాళ్ళ? అవును. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయాలంటే మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆపడం రాదు కదా, పనిచేయదు. ఇది ఓన్లీ ఒక ఎమ్మెల్యే విజయశ్రీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ